ఇక్కడ ఉన్న 10th బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఉన్నది మనకి చాలా షార్ట్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి, అలాగే బాబురావు అన్న గారికి, వేదికలు అలంకరించినటువంటి నాయకులందరికీ, పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారులకి, ప్రభుత్వానికి, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా సహకరించి పిల్లల వృత్తికి తోడ్పడాలని కోరుకుంటూ పెద్దవాళ్ళు, all the children, all the teachers as well as parents. ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ 45,000 స్కూల్లో చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో కూడా చూస్తే 2,400 స్కూల్స్ ఉన్నాయి. 2,400 స్కూల్స్లో తల్లిదండ్రులు రావాలి, తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎట్లా చేస్తున్నారు టీచర్స్తో మాట్లాడాలి. తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకుంటేనే పిల్లల అభివృద్ధి జరుగుతుంది. తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకుంటేనే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, విద్యాపరంగా బాగుంటుంది. ఈ మంచి ఉద్దేశంతో ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి స్కూల్, ప్రతి పంచాయత్, ప్రతి మండల స్థాయి స్కూల్, జిల్లా స్థాయి స్కూల్లో ఈరోజు చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరం 25 సంవత్సరం చూస్తే 25 సంవత్సరం బికాజ్ మనం అందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచి పాస్ అయ్యాం. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివాం. సబ్జెక్ట్ చదువుతున్నారు, ఏమేమి సబ్జెక్టులు వెనుకబడి ఉన్నారు, ఆరోగ్యం సంబంధించి ఏమేమి సమస్య ఉన్నాయి, నా చైల్డ్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తారు, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఏమైనా బ్యాడ్ కంపెనీ ఉంది. ఈ పేరెంట్స్ ఇప్పుడు ఈ కొన్ని విషయం ఆలోచన చేస్తే, అక్కడ దృష్టి పెడితే ఖచ్చితంగా పిల్లలు బాగా చేస్తారు. సర్పంచ్ గారు ఇప్పుడు చెప్పారు, ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా పాజిటివ్ ఉన్నాయి. ఏమైనా ఎన్వైరన్మెంట్ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది, అటువంటి ఎన్వైరన్మెంట్ ప్రైవేట్ స్కూల్లో ఉండదు. ఒకటి చిన్న ఆలోచన, నా రిక్వెస్ట్ కూడా అందరి టీచర్స్కి కూడా, పిల్లలు 10th క్లాస్ తర్వాత 10th క్లాస్ తర్వాత ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తారు, డిగ్రీ తర్వాత ఏం చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది, జాబ్ కోసం చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. రాష్ట్రం చూస్తే, కంట్రీ వైజ్ చూస్తే ఇంకా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అందరికీ జాబ్స్ కావాలి, అందరికీ ఒక పర్మనెంట్ ఇన్కమ్ కావాలి. సో ఇన్కమ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వస్తుంది, పరిశ్రమ చేస్తే వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఆలోచన చేస్తున్న చైల్డ్ ఎలా చేస్తున్నారు, భవిష్యత్తు ఏముంటుంది, ఆలోచన చేస్తేనే అన్నీ వచ్చేస్తాయి. సో దయచేసి నా రిక్వెస్ట్, టీచర్స్కి కూడా రిక్వెస్ట్, ఇది ఒకటి రోజు ప్రోగ్రాం మీరు చేయకుండా రెగ్యులర్గా మీరు ఇంటరాక్ట్ చేయాలి. మీకు ఏమేమి అబ్జర్వేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా పేరెంట్స్కి కమ్యూనికేట్ చేయాలి. కనీసం ఒక నెలలో ఒక రోజు మీరు పేరెంట్స్ పిలిస్తే స్కూల్కి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఆ స్కూల్లో ఏం జరుగుతుంది సొసైటీకి కూడా అవగాహన జరగాలి. సో టీచింగ్ కమ్యూనిటీ కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. బాగా చేస్తారు పేరెంట్స్ కూడా, నా చైల్డ్ ఎట్లా చేస్తున్నారు ఇస్తున్నాను, ఈ స్కూల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, పేరెంట్స్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ అటువంటిగా ఫీలింగ్ వస్తుంది.
అండ్ పిల్లలు కూడా బేసిక్లీ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్తో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. కనీసం 1 గంట 2 గంటలు స్పోర్ట్స్ ఆడితే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో విత్ దిస్ ఐ ఆమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ కొన్ని సమస్యలు స్కూల్స్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలి. సో ఒక 2 నెలల్లో ఖచ్చితంగా ఈ బిల్డింగ్ కూడా పూర్తి చేసేసి ఫండ్స్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్కి ఇచ్చి సో ఈ ఇంకా ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్. కలిగిన రసజ్ఞత ఇంచుకు చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, మంచి కూర నలపాకము చేసినైనా అందు పొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర. తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? నాకు చెప్తున్న దాంట్లో తప్పేమన్నా ఉంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నది ఇది. మనం ఎంత మసాలా దినుసులు పెట్టి కూర చేసినా ఒక చిటికెడు ఉప్పు అందులో లేకపోతే రుచి ఏ విధంగా ఉండదో, ఒక విజ్ఞానవంతుడు కూడా రసజ్ఞత లేకుండా చదివిన చదువు కూడా నిరర్ధకంబే. ఇప్పుడు మనం మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని బేరీజు వేసుకుంటాం, మంచి ప్రభుత్వాన్ని చెడ్డ ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుంటాం. ఎలా? ఆ ప్రామాణికానికి కూరలో ఉప్పుకు ఉన్నటువంటి సంబంధమే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం. మీరందరూ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమందే వచ్చారని బాధపడుతున్నారు. నిజమే, కొంతమందే వచ్చారు. అందరూ బాధ్యత తీసుకోవాలి, బాధ్యత లేక కాదు. నిజం సార్. వాళ్ళ పనులు చేసుకునే స్తోమత తాహత కలిగిన వాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళు ఇతరులు చెప్పే పని మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని కుటుంబాన్ని గడుపుకోవాలి కాబట్టి, ఇది మనతో ముడిపడింది కాదు, మన బిడ్డ భవిష్యత్తుతో ముడిపడింది కాదు. మన బిడ్డ భవిష్యత్తు చూసుకోవడానికి ఒక మంచి ప్రభుత్వం ఉందనే ధైర్యంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ ధైర్యాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కల్పిస్తున్నారు. ఎస్, ఏ కార్పొరేట్ స్కూల్లోనో లేకపోతే ఏ బోర్డింగ్ స్కూల్లోనో మాత్రమే తల్లిదండ్రుల మీటింగ్ జరగాల, వాళ్ళందరూ వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లల స్థితిగతుల గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి రోజుల్లో పేదవాడి తల్లిదండ్రులు కూడా పాఠశాల నిర్వహణలో భాగం కావాలా, వాళ్ళ బిడ్డల బాగోగుల గురించి ప్రశ్నించాలా, వాళ్ళ బిడ్డల బాగోగుల గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. బడికి పంపడం, బడికి పంపిన తర్వాత వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని మీరు మానిటర్ చేయండి. చేసిన తర్వాత స్కూల్ కమిటీకి కానీ, పాఠశాల ఉపాధ్యాయులకు కానీ, ప్రధాన ఉపాధ్యాయులకు కానీ మీరు చెప్పే ప్రతి మాటని పరిగణనలోకి తీసుకుని వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ చెబుతున్నా, ఇది పబ్లిసిటీ కార్యక్రమం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో ఎందుకు చేస్తున్నామంటే ఇది జవాబుదారీతనంతో చేస్తున్నటువంటి ప్రయత్నం, మీ జీవితాలను మార్చాలనుకుని చేస్తున్నటువంటి ప్రయత్నం, మీ బిడ్డల భవిష్యత్తుని మంచిగా చూడాలని ప్రభుత్వం కలలుగంటుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి మీ అందరినీ కూడా సహకరించమని మళ్ళీ చెప్తున్నా నేను. ఇది మంచి ప్రభుత్వం, మీ బాగోగులు చూసుకునే ప్రభుత్వం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం, మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీతో పాటు కలలుగనే ప్రభుత్వం. ఆ కలలను సాకారం చేయడం కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మిమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మళ్ళీ 100% రావాలా, డిక్షనరీస్ అన్నీ కూడా ఈ పాఠశాల సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.
ఖచ్చితంగా నాకు ప్రధానోపాధ్యాయుల వారి మీద కూడా బలమైన నమ్మకం ఉంది. ఇక్కడ నమ్ముతూ పేరెంట్స్ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బిడ్డలకు సంబంధించి కలెక్టర్ గారు చాలా వాల్యుబుల్ విషయం చెప్పారు. సెల్ ఫోన్లు, ట్యాబ్లు వచ్చాయి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇళ్లలో గమనించాలా. ఆ గమనించి వాళ్ళలో ఏదైనా మార్పు ఉంటే మీరు చెప్తే వినొచ్చు, వినకపోవచ్చు, కానీ టీచర్కి చెప్తే మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ ప్రయత్నం మీరు ఈ టీచర్స్ని కూడా మీ ఇంట్లో వాళ్ళలాగా భావించండి. టీచర్స్ కూడా మీతో పాటు వీళ్ళు చదువుకోని వాళ్ళు, వీళ్ళకేం తెలుసు, వీళ్ళు మాకు సలహా ఇస్తున్నారా, వీళ్ళు మాకు చెబుతారా అన్నటువంటి ఆలోచనకు పోకుండా వాళ్ళ యొక్క ఆవేదనని, అక్షరాలు తెలియ వాళ్ళకి మోటుగా చెప్తారు, నాటుగా చెప్తారు, కొంచెం పరుషమైనటువంటి అక్షరాలతో చెప్తారు. ఎందుకు తెలియక వాటినన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఒక సయోధ్యతో వాళ్ళ జీవితాలను మారుస్తారని బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేము ఈరోజు మన పిల్లల భవిష్యత్ మేలు కోసం ఈ క్రింది ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. సహకరిస్తాము. మా గ్రామాన్ని పిల్లల పాఠశాలలో ఉన్న గ్రామం ప్రతిరోజు క్రమం తప్పక పాఠశాలకు పంపుతాము.